నీ వందనాలు తండ్రి. ఇదిగో తండ్రి నాయన నిన్ను స్తుతించడానికి నీ నామాన్ని గణపరచడానికి ప్రభువా మాకు ఇచ్చిన గొప్ప సమయాన్ని బట్టి దండం పెట్టి నీకు స్తోత్రాలు అయ్యా. ఈ క్షణము ఈ రోజు చూడలేని ప్రజలతో ముందున్నారు తండ్రి. అయితే వారికంటే మేము గొప్పవారు మరి కాదయ్యా. ఎందుకో ప్రభువా 2025 సంవత్సరంలో మమ్మల్ని అందరినీ నడిపించి ఈ సన్నిధిలో ఈ విధముగా కూడి నిన్ను స్తుతించే భాగ్యం ఇచ్చావు, ఆరాధించే గొప్ప భాగ్యం ఇచ్చావు తండ్రి. నీకు స్తోత్రాలు. ప్రతి ఒక్కరు కూడా స్తుతించండి. ఎవరు మౌనం ఉండవద్దు. నోరు విప్పండి. మీ నోరు విప్పితే దేవుడు నోరు నింపాలని చూస్తా ఉన్నాడు. ఎవరు కూడా మౌనం ఉండవద్దు. ప్రతి ఒక్కరు కూడా స్తుతించండి, స్తుతించండి. యేసు 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 యేసయ్యా నీకు స్తోత్రాలు. పరిశుద్ధుడా 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 కృపగల దేవ కృపగల దేవ మా పొగలకు నాయన పరమును విడిచిపెట్టి గొప్పతనాన్ని విడిచిపెట్టి నాయన మా కోసం రిక్తులుగా రక్తమాంసులుగా అయ్యా మా కోసం వచ్చిన దేవానికి స్తోత్రాలు నాయన. ఇచ్చే కుటుంబాన్ని బట్టి నీకు స్తోత్రాలు, అండవస్త్రాన్ని బట్టి నీకు స్తోత్రాలు, ఇచ్చే సౌందర్యాన్ని బట్టి నీకు స్తోత్రాలు, ఇచ్చే సంఘాన్ని బట్టి నీకు స్తోత్రాలు తండ్రి నాయన. యేసు నీకు వందనాలు, యేసు నీకు వందనాలు. హల్లెలూయా హల్లెలూయా. నామాన్ని కనపరుచుకుందాం. తల్లి నేనే నాని నాతో అన్నావు, తండ్రి నేనే నాని నాతో చెప్పావు. తల్లి నేనే అని నాతో అన్నావు, తండ్రి నేనే అని నాతో చెప్పావు. ఆరాధనా 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 ఆరాధనా. తల్లి కన్నా మిన్నగా ప్రేమిస్తానన్నావు, తండ్రి నాతో చెప్పావు. తల్లి కన్నా మిన్నగా ప్రేమిస్తానన్నావు, బంధువులు వద్దన్నా నువ్వు కావాలన్నావు. ఆరాధనా 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 ఆరాధనా. స్తోత్రం. ఆరాధనా 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 ఆరాధనా. అరణ్యంలో ఆగరకు తోడై ఉన్నావు, నీటి ఊళ్ళను పుట్టించి దాహము తీర్చావు. అరణ్యములో ఆగరకు తోడై ఉన్నావు, నీటి ఊళ్ళను పుట్టించి దాహము తీర్చావు. ఆరాధనా 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 ఆరాధనా. ఆరాధనా 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 ఆరాధనా. నీవే కదా నా ఆరాధనా, నీవే కదా నా ఆరాధనా ఆరాధనా. స్తుతి ఆరాధనా ఆరాధనా స్తుతి ఆరాధనా. నీ ప్రజలనే మదికై రాజామాచింది నీవేనని, నీ ప్రజలనే మదికై రాజామాచింది నీవేనని. అహమును అణచి అధికారులను అధమున చేర్చిన నీవు, అసాధ్యమైనది ఏమున్నది, అసాధ్యమైనది ఏమున్నది, అసాధ్యమైనది ఏమున్నది.
అసాధ్యమైనది ఉన్నది యోధా స్తుతి గోత్రపు సింహమా యేసయ్యా నా ఆత్మీయ ప్రగతిని స్వాధీనమా నీవే కదా నా ఆరాధన నీవే కదా నా ఆరాధన ఆరాధన స్తుతి 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 ఆరాధన. అవును తండ్రి, యేసు నీకు వందనాలు అయ్యా. నీ రాజ్యాజ్ఞ కోసము తండ్రి నాయన, అయ్యా తండ్రి నాయన ఆజ్ఞను మార్చిన దేవా అయ్యా నీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాము తండ్రి. అయ్యా ఇదిగో నీ ప్రజల నిమిత్తము తండ్రి ఆజ్ఞను మార్చిన దేవుడు. అవును బాబు. యేసు నీకు వందనాలు, యేసు నీకు వందనాలు రాజా నీకు స్తోత్రాలు. పరిశుద్ధుడా 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 కృపగల దేవా కృపగల దేవా అయ్యా ఎంత మంచి దేవుడవు తండ్రి, ఎంత మంచి దేవుడవు తండ్రి నాయన. అయ్యా శాసనాలు మార్చిన దేవుడవు, అయ్యా జీవాలను చల్లార్చిన దేవుడవు, సింహాల వేలు ముగించిన దేవుడవు తండ్రి. యేసు నీకు వందనాలు. చప్పట్లు కొట్టు దేవుని స్తోత్రాలు చెల్లిద్దాం, చప్పట్లు కొట్టు దేవుని స్తోత్రాలు చెల్లిద్దాం. హల్లెలూయా 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 హల్లెలూయా. యేసు నీకు వందనాలు, యేసు నీకు వందనాలు రాజా నీకు స్తోత్రాలు స్తోత్రం 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 స్తోత్రం. కొద్ది సమయం మౌనముగా ఉందాం. హల్లెలూయా. ఆయన మెల్లనైన స్వరాన్ని అయ్యా నీకు స్తోత్రాలు తండ్రి. రాత్రి ఉదయకాల సమయంలో నాతో మాట్లాడయ్యా, నాతోనే మాట్లాడు ప్రభు. మన మధ్యలో ఉన్న సోమరాజయ్య గారు ప్రార్థనలో నడిపిస్తారు. అవును తండ్రి, యేసు నీకు వందనాలు రాజా. సోమరాజయ్య గారు ప్రార్థన నడిపిస్తారు. ప్రార్థన చేసుకుందామండి. సకల ఆశీర్వాదాలకు కారణభూతుడు అయిన మా పరలోక తండ్రి, మీ ఘనమైన నామమునకు లెక్కలైన వందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్నాం ప్రభువా. నీ యొక్క మహాదివ్య కృపతోటి ప్రభువా మేమందరము 2025 సంవత్సరము జనవరి మాసం మొదటి 7వ తారీఖున మా సహోదరి నైన సేవకుల సదస్సుని ఏర్పాటు చేయడానికి మీరు ఇచ్చిన గొప్ప తలాంతులు బట్టి వందనాలు చెల్లిస్తున్నాం ప్రభువా. నాయన నీ దాసులను చేస్తున్నటువంటి ఈ యొక్క పరిచర్యను నిండారుగా దీవించండి నాయన. ఎందరో సేవకులు సేవకురాలను పిలిచి నాయన వారు చేస్తున్నటువంటి ఈ యొక్క పరిచర్యను నిండారుగా దీవించి ఆశీర్వదించండి ప్రభువా. ఎవరైతే నీ దాసులకు నిలుస్తారో వారు దానికి తగిన నూరంతర ప్రతిఫలం వారికి, వారి కుటుంబానికి, వారి బిడ్డలకి, వారి పరిచర్యకి దయచేయమని కోరి ప్రార్థన చేస్తున్నాం ప్రభువా. ఈ నూతన సంవత్సరంలో మమ్మల్ని సజీవుల లెక్కలో ఉంచి ప్రభువా ఈ యొక్క మొదటి కూడికలో ప్రవేశింపజేసావు నాయన. ప్రతి నెల ఈ యొక్క కూడికలు జరగడానికి దానికి కావలసినటువంటి ఆర్థిక వనరులు నీ సహోదరికి దయచేస్తున్నందుకు వందనాలు చెల్లిస్తున్నాము. వారి పరిచర్యను దీవించండి, వారికి మంచి ఆరోగ్యం దయచేయమని మేము ప్రార్థన చేస్తున్నాం ప్రభువా. తల్లిగారికి బీపీ షుగర్ కంట్రోల్లో ఉంచండి, వారికి మంచి ఆయురారోగ్యం దయచేసి వారికి ఇచ్చిన కుమారులు కోడలను అయినా కుమార్తెలను మనవరాళ్ళందరినీ దీవించి వారు చేసిన ఉద్యోగములు వ్యాపారం ఏవైతే ఉన్నావో వాటన్నింటిలో నీ కాపుదలు దయచేయండి ప్రభువా. తల్లిగారికి వారు ఎంతో సహకరిస్తున్నారు ప్రభువా. నాయన వారికి దానికి తగిన నూరంతర ప్రతిఫలం వారికి దయచేయమని దాసురాలు చేసినటువంటి యొక్క పరిచర్యను నిండారుగా దీవించి ఆశీర్వదించమని నాయన ఈ దినం జరుగుతున్న ఇప్పుడు వరకు మొదటి ప్రార్థనలో మీరు ఉన్నారు, పాఠాల్లో మీరు మహిమపరిచి ఉన్నారు ప్రభువా. ఆరాధనలో మీ కృప సహాయం దయచేసినందుకు మరి ఒకసారి వందనాలు చెల్లిస్తూ వచ్చిన ప్రతి ఒక్కరికి నీ దీవెనలు సమృద్ధిగా దయచేయమని మేము ప్రార్థన చేస్తున్నాం ప్రభువా. ఈ దినం జరుగుతున్నటువంటి ఈ కూడికలో ఈ దాసులు ఎవరైతే నిలబడి మాట్లాడుతున్నారో వారిని యొక్క ఆత్మతో నింపి నడిపించండి ప్రభువా. మాకు అందరికి కావాల్సిన వర్తమానము ఈ దాసుల ద్వారా
ద్వారా మీరే మాట్లాడమని విన్నటువంటి వాక్యము ప్రతి ఒక్కరి హృదయంలో మంచి నేలలో పడిన విత్తనములుగా నూరంతరం ఫలభరితం అవడానికి మీకు సహాయం దయచేయమని, అలాగే చివరి ముగింపు ఆశీర్వాద ప్రార్థన వరకును, అలాగే భోజన కార్యక్రమంలో కూడా అందరికీ సమృద్ధిగా సరిపోయినట్లుగా కొంత మిగిలిన భాగ్యము దయచేయమని, దాతరాజు చేస్తున్నటువంటి యొక్క పరిచర్యను, అలాగే ప్రతి శనివారము మంగళవారము చేస్తున్నటువంటి నేను ఈ యొక్క కూడికలు ఆదివారం ఆరాధనలో కూడా నీ కృప సహాయం దయచేయమని, ఈ కార్యక్రమము నిర్విఘ్నంగా సాగడానికి మీ కృప సహాయం దయచేయమని, దాతలకు మంచి ఆరోగ్యము, శక్తిని, బలమును దయచేయమని, నూతన సంవత్సరములు నూతన కార్యములు వారి పట్ల, వారి కుటుంబం పట్ల, వారి సంఘం పట్ల దయచేయమని మేము చేసిన ప్రార్థన మీ సన్నిధానము చేర్చుకుని దానికి తగిన నూరంతర ప్రతిఫలము దయచేసి ఘనతా మహిమలు మీరే పొందుకునమని నా ప్రభు రక్షకుడు యేసుక్రీస్తు వారి పుణ్యనామములో అడిగి వినయంతో వేడుకుని ప్రతినాడు ప్రార్థిస్తున్నాం మా పరమ తండ్రి. ఆమేన్. ఆమేన్. సమయించినటువంటి అయ్యగారికి వందనాలు. థాంక్ యూ. ఆమేన్. మంచిదండి. మన ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో కూడి వచ్చిన దైవజనులకు, దైవజనురాలకు, విశ్వాసులకు, పరిశుద్ధులకు, అలాగే అభిషేక్తులకు, ఆ దైవజనులకు, ఇక్కడికి వచ్చినటువంటి ఉషనామ గారికి, ప్రసాద్ గారికి అందరూ కూడా హృదయపూర్వక వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. 2024 సంవత్సరం అంతా దేవుడు మనల్ని కాచి కాపాడి మన పరిచర్యలో తోడుగా ఉండి ఈ 2025 సంవత్సరం కదండి ఈ విధంగా మనము మొదటి ఆరాధన కదండి ఈ మొదటి నెల ఈ సేవకుల సదస్సు కూడికను ఏర్పాటు చేసుకోవడానికి దేవుడు కృప చూపారు. దేవుని స్తోత్రాలు చెల్లిద్దాం అందరం. హల్లెలూయా చెప్తామండి, అంత చెప్పట్లా. హల్లెలూయా. సంఘాన్ని ఏమంటాం మనం? దేవుని స్తోత్రాలు చెల్లించండి అని అంటాం. మరి మనం చెల్లించొద్దా? చెల్లిద్దామండి. హల్లెలూయా, హల్లెలూయా. మంచిది. విశాలమ్మ గారు కూడా మన మధ్యలో ఉన్నారు. మరి ముందుగా మరి మనం పిలిచిన వెంటనే మరి అమ్మగారు, విశాలమ్మ గారు, పాస్టర్ గారు ప్రక్కనే నివాసం ఉంటా ఉన్నారు. మనకు కూడా మన సెమీ క్రిస్మస్ కూడికలో మరి ఉండి అధ్యక్షుడు ఉండి నడిపించారు. రెవరెండ్ సిహెచ్ ప్రసాదయ్య గారు మన మధ్యలో ఉండటం మనకి ఎంతో ఆశీర్వాదకరం. మరి తన దాసులు సేవలు కూడా మరి ముందు కొనసాగుతూ ఉన్నారు. మన మధ్యలో మరి పక్కనే ఉండటం మనకి ఎంతో దీవెన, ఆశీర్వాదకరం. మన గురించి కూడా ప్రార్థన చేస్తూ ఉన్నారు, వారు సహకరిస్తూ ఉన్నారు. ఈరోజు మరి మన మధ్యకు వచ్చారు కాబట్టి ఈ సమయంలో వారిని గ్రీటింగ్స్ అందజేయవలసిందిగా వారిని ప్రేమతో ఆహ్వానిస్తాం. చప్పట్లు కొడుతూ దేవుని యొక్క నామాన్ని గణపరుచుకుందాం. హల్లెలూయా. ప్రభుని యందు పిలువబడ్డటువంటి సేవకులకు, ముఖ్యంగా ఈ యొక్క సంఘ వ్యవస్థాపకురాలైనటువంటి సృష్టికర్త నిలయం మహారాణి, సృష్టికర్త నిలయమైనటువంటి ఉషారాణి అమ్మగారికి ప్రత్యేకమైనటువంటి వందనాలు. కూడి వచ్చినటువంటి సేవకులు, సేవకురాండ్లకు ప్రత్యేకమైన వందనాలు. దయచేసి ఆత్మీయ ఆహారానికి సిద్ధపడుతున్న మనం ఆ తర్వాత కూడా మరి శారీరకమైన ఆహారం కూడా ఉండాలి కాబట్టి మరి సహోదరులు ఆ వంట పాత్రలో సౌండ్ తగ్గించి అక్కడ వంట చేస్తున్న వాళ్ళు కొంచెం మాకు సహకరించండి. ఈ రెండు ఆహారాలు అయిన తర్వాత మేము మీకు సహకరిస్తాం. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. నూతన సంవత్సరంలో మీ అందరికీ ప్రత్యేకమైనటువంటి మరొకసారి నూతన సంవత్సర శుభాకాంక్షలు మీ అందరికి తెలియజేస్తున్నాను. 24లో పోయిన నెల, ఇక వదిలేండి, 24లో పోయిన నెల ఇదే రోజున మనందరం సెమీ క్రిస్మస్ చేసుకున్నాం. ఏర్పాటు చేయబడిన పైన ఈరోజు మరి అందరం కలిసి మరి నెల చిట్టిక్కన అయిపోయింది. నాకైతే వారం అయినట్టు, కానీ ఈ వారంలో అయినట్టుగా స్పీడ్గా మరి ఒక నెలలో మరి యొక్క నూతన సంవత్సరంలో మనం ఈ విధంగా దేవుని యొక్క ప్రణాళిక చేత, దేవుని యొక్క ఆధీనంలో మనందరం కలిసి ఈ విధంగా మన సంఘాలతో ఇప్పుడు వరకు స్తుతించేటట్టు కృపా దేవుడు మనకి ఇచ్చాడు. అందుని బట్టి దేవునికి వందనాలు. హల్లెలూయా. నాతో పాటు మీ అందరి మొఖాలు కూడా ఇంకా అలసట కనపడుతూనే ఉంది. ఎందుకంటే ఈ సంవత్సరం మధ్యలో బుధవారం అండి, మంగళవారం మన సెమీ క్రిస్మస్, మన క్రిస్మస్ న్యూ ఇయర్ చేసుకున్నాం. ఆదివారం మళ్ళా సంఘారాధన, ఒకరోజు గ్యాప్, మళ్ళీ 31st నైట్. కనుక ఈ అలసటంతా మన కళ్ళలోనే కనపడుతుంది. విశ్వాసులు మరి ఆ యొక్క అలసట వాడు అనిపించలేదు తెలియదు, కానీ
మరి ఇంకను ఆ యొక్క బలసట్లో ఉన్నట్టుగా నాకు అనిపిస్తుంది. సరే, వాక్యంలోకి వెళ్తుండగా మరి ప్రత్యేకమైనటువంటి మరి యొక్క దేవునికి ప్రత్యేకంగా వందనాలు తెలియజేస్తున్నాను. అపోస్తల కార్యములు 2వ అధ్యాయము అపోస్తల కార్యము 3వ అధ్యాయము ఆఖరి మాట. అపోస్తల కార్యములు 3వ అధ్యాయము 26వ వచనం. దేవుడు తన సేవకును పుట్టించి మీలో ప్రతి వానిని వాని దుష్టత్వము నుండి మళ్లించుట వలన మిమ్మును ఆశీర్వదించుటకు ఆయనను మొదట మీ యొద్దకు పంపేనని చెప్పాను. ప్రైజ్ ది లార్డ్. ప్రభువా, మీకు వందనాలు, స్తోత్రాలు తండ్రి. ఈ యొక్క గడిచిన కాలమంతా మీ యొక్క సజీవుల రెక్కల కింద మమ్మల్ని కాచి కాపాడినందుకు వందనాలు. ఈరోజు మరి 2025 మొదటి వారములో ప్రభువా 7వ తారీఖున సేవకుల సదస్సు ఈ యొక్క సేవకురాల ద్వారా ఏర్పాటు చేసిన దినమును బట్టి వందనాలు. అయ్యా, వెర్రివాడను, అజ్ఞాని వాడను, పాపిని, ఎందుకు పనికిరానటువంటి వాడైన ప్రభువా, ఈ యొక్క మాటలు, కొద్ది మాటలు వల్లించడానికి, వెదజల్లడానికి అట్టి గొప్ప శక్తి, బలము నాకు దయచేయమని యేసుక్రీస్తు నామమున పేట ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. నేను ఎంతసేపు చెప్పను కానీ 12 గంటల 10 నిమిషాలు అయ్యినది. 12:30కి మళ్ళీ నేను బయట కాలేజీకి వెళ్ళాలంటే 2 గ్రీటింగ్స్ చెప్పడానికి ఇష్టపడుతున్నా. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ఇటు వచ్చిన వారందరూ ఎవరండి చెప్పాలి? సేవకులు, సేవకురాలు. ఈ యొక్క సేవకుడిని దేవుడు మరింత బలంగా ఎన్నుకున్నాడు. హల్లెలూయా. అలనాడు ఆది నుంచి కనుక మనం ఒక్కసారి ఎన్నుకుంటే మోషే గారి నాయకత్వంలో చూసి ఎన్నో లక్షణాలు మనం చూసి నేర్చుకున్నటువంటి అనుభవాలు మనకు ఉన్నాయి. మోషే ఎట్లాంటి వాడండి? తర్వాత ఆయనకు ఉన్నటువంటి ఒక మా యొక్క ఆయనకు ఉన్నటువంటి శారీరకంగా ఒక వీక్నెస్ ఉంది. ఏంటది? నత్తివాడు. హల్లెలూయా. ఈ నత్తివాడిని తీసుకొచ్చి ఎక్కడ పెట్టాడండి? ఎక్కడ తీసుకొచ్చి పెట్టాడు? ఐగుప్తులో ఉన్నటువంటి చెరలో బానిసత్వంగా ఉన్నటువంటి ఇశ్రాయేలును విడిపించి కనాను దేశం అనే పాలు తేలు ప్రవహించే దేశాన్ని తీసుకెళ్ళే గొప్ప ధన్యత ఆ నత్తివాడైన మోషేకి ఇచ్చాడు. హల్లెలూయా. ప్రైజ్ ది లార్డ్. ఎక్కడో అరణ్యంలో ఉన్నటువంటి ఆ గొర్రెలు కాసుకున్నటువంటి దావీదు. ఎంతమంది ఉన్నారు అన్నదమ్ములు? దావీదుకి పైన ఎంతమంది ఉన్నారండి అన్నదమ్ములు? 7 ఉన్నారు. ఆయన ఆఖరు 8వ వాడు. అయితే అరణ్యములో కర్ర పట్టుకొని, అరణ్యంలో తలబాగా చుట్టుకొని, ఆ ఎండల్లో కాచుతున్నటువంటి దేవుడు దావీదుని తీసుకొచ్చి కర్ర తీసి రాజ్యదండం ఇచ్చాడు. చప్పట్లు పడదాం. హల్లెలూయా. ఆ తలపాగా తీసి రాజకిరీటం తీసుకొచ్చి పెట్టాడు. హల్లెలూయా. అరణ్యంలో తుప్పల్లో అక్కడ కూర్చుని మేపుతున్నటువంటి దావీదుని తీసుకొచ్చి రాజసింహాసనం దగ్గర తీసుకొచ్చి పెట్టాడు. ఎందుకని? తన యొక్క గొర్రెలను ఆ యొక్క తోడేలండి ఏది చంపడానికి వచ్చిందక్కడ? తోడేలు, సింహం, ఈ 2 తీసుకొచ్చి చంపుతుండగా ఈ దావీదికి ఆ యొక్క మందలను చంపడం చాలా బాధాకరమైంది. అందుచేత దావీదును అక్కడ పట్టుకున్నాడు. హల్లెలూయా. మందలను ఇంత రక్షించినటువంటి దావీదు ఈ దావీదుని తీసుకొచ్చి ఇజ్రాయేల్ జనాలను తీసుకొచ్చి రాజుగా పెడితే ఇంకెంత బాగా చూసుకుంటాడని ఇష్టముతో దావీదుని అక్కడ తీసుకొచ్చాడు. హల్లెలూయా. ఈరోజు మనము కూడా నేర్చుకోవాల్సింది ఏంటంటే, సేవకులుగా ఒక లక్షణం. నాకన్నా అనుభవజ్ఞులు, నాకన్నా తండ్రులు సమానులు, నాకన్నా తల్లి సమానులు ఉన్నటువంటి సేవకురాలు ఈ మధ్య ఉండగా నేను చెప్పడానికి నేను ఎందుకు పనికిరానటువంటి వాడను. కానీ దేవుని వాక్యం ప్రకారం మనం అందరం ఒకసారి జ్ఞాపకం చేసుకోవాల్సింది ఏంటంటే, ఈ లోకంలో ఈ రోజున అటువంటి ప్రవక్తలైనటువంటి స్థితిలో ఉన్నటువంటి, ఎందుకు పనికిరానటువంటి స్థితిలో ఉన్న వారిని ఏ విధంగా రాజుగా నియమించాడో సేవకుడిగా మనకు కూడా ఈరోజు ఒక కిరీటాన్ని ఇస్తున్నాడంటే. ఏంట కిరీటం? దేవుడు చదవండి 26 చాలండి. దేవుడు చాలా మాట, ఒక్క మాట చాలు. వాక్యంలోకి వెళ్ళి విడగొట్టి చెప్పాలంటే అసలు సెంటెన్స్ ఎదురు కదండి. ప్రైజ్ ది లార్డ్. దేవుడు తన అంటే ఆయన యొక్క సేవకులమైన మనం. ప్రైజ్ ది లార్డ్.
ఎంత సంతోషకరమైన వార్త. దేవుడంట తన సేవకులను పుట్టించి మీలో ప్రతి వానిని వాని దుష్టత్వము నుండి మళ్లించుట వలన మిమ్మల్ని ఆశీర్వదించుటకు ఆయన మొదట మీ యొద్ద పంపేనని చెప్పాను. పౌలు గారు చెప్తున్నాడు. ఎంత మంచి వాక్యం. ఎవరి దుష్టత్వం? మనం అనేక సంఘాల్లో ఈరోజు మరి యొక్క సేవకులుగా మనం కాపర్లుగా ఉన్నాం, అవునా కాదంటారా? ఈ సేవకులుగా మనం యజమానిగా మన సేవకులుగా సంఘ బాధ్యతలు వహిస్తున్నటువంటి మనం మన సంఘంలో ఉన్నటువంటి ఎన్నో యొక్క ఇబ్బందులు మనం గురి అవుతున్నాం, అవునంటారా కాదంటారా? కొంతమంది వింటారు, కొంతమంది వినరు, కొంతమంది విన్నట్టుగా నటిస్తామంటారు. అలగయ్య గారు అంటారు, ఏదైనా పని చెప్పం కానీ అలగయ్య గారు అన్నవాడు అసలు చేయడు. హల్లెలూయా. చెయ్యను చేస్తానన్నవాడు చేయగలలేదు. ఈరోజు ఇంత నటనా జీవితముతో ఉండి పాప దుష్టత్వంతో ఉన్నటువంటి ప్రజలను మార్చటానికి దేవుడు మనను తన సేవకును పుట్టించాట. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. అంటే మన తల్లి గర్భములో పడకముందే మనం ఏ విధంగా పుట్టించాడమ్మా? సేవకురాలుగా నేను పుట్టించాడు. హల్లెలూయా. ఎందుకని? అలనాడు దావీదు ద్వారా ఇశ్రాయేలు ప్రజలను ఎలా విధంగా రక్షించాడో నిన్ను కూడా నీ యొక్క సంఘంలో ఉన్నటువంటి దుష్టత్వంతో ఉన్న సంఘాన్ని రక్షించడానికి నేను సేవకురాలుగా పంపించాడు. హల్లెలూయా. దేవుని నామానికి మహిమ కలుగును గాక. అటువంటి పరిస్థితుల్లో ఇటువంటి ఈ యొక్క నేపథ్యంలో సేవకులకు మనం ఎంతగానో కష్టపడాల్సిన పరిస్థితి ఉంది ఈరోజు. ఇదివరకు లాంటి ఈజీ మెథడ్స్ కాదండి. సేవకులకి సేవకులు చెట్టుకోకూడదు పుట్టుకోకూడదు ఈరోజు అయిపోయారు. అనుభవం ఉన్న వాళ్ళు ఎవరో తెలియట్లేదు, అనుభవం లేని వాళ్ళు ఎవరో తెలియట్లేదు, అవునంటారు కాదంటారా? విశ్వాసుల కన్నా ఈరోజు ఎవరున్నారండి? విశ్వాసుల కన్నా ఎక్కువ ఎవరో పెరిగిపోయారు? మనమే పెరిగిపోయాం. అందుచేత మనము ఒకరికి ఏమవ్వాలి? లోకు అవ్వకూడదు. మనం వాళ్ళకి ఏమవ్వాలి? ఆశీర్వాదకరముగా ఉండే సేవకులుగా ఉండాలి. అందుకని వారికి ఉన్నటువంటి దుష్టత్వాన్ని తొలగించేటటువంటి కృప సేవకుడైనటువంటి మనకు ఇచ్చాడంట. హల్లెలూయా. యెహోవా తండ్రి ఎంత గొప్ప దేవుడండి. అలనాడు మోషేకే కాదండి, అలనాడు దావీదుకే కాదండి, అలనాడు మరి యొక్క సమూయేలే కాదు, ఇంకెవరే కాదు. ఈరోజు మనను కూడా అటువంటి స్థితిలో ఈరోజు ఎంచబడ్డ కృప మన ఒక్కడికి ఇచ్చాడు. ప్రైజ్ ది లార్డ్. ఈ యొక్క సంతోషకరమైన వార్త నూతన సంవత్సరంలో మనకి ఇచ్చాడంటే మరొకసారి మనల్ని జ్ఞాపకం చేస్తున్నాడు. ఏ రీతిగా నిన్ను నేను పుట్టించింది ఈ యొక్క సేవకునిగా, నిన్ను అభిషేకించినటువంటి దేవుడు నేనే. మరొక్కసారి నువ్వు కృంగిపోకు. ఈ సంఘంలో ఎటువంటి ఇబ్బందులు పడుతున్నావో, ఎటువంటి యొక్క పరిస్థితుల్లో నువ్వు కృంగిపోతున్నావో, దేవుడు ఆ రోజు అబ్రహామును దీవించిన రీతిగా, యాకోబును దీవించిన రీతిగా, ఇస్సాకును దీవించిన రీతిగా మిమ్మల్ని కూడా నేను దీవించబోతున్నాను. నా మీద కాడి యొక్క భారం వేసి నీ పని చేయాలన్నాడు. హల్లెలూయా. కానీ మనం అనుకుంటాం, కొంతమంది సేవకులు సంఘాలు చూస్తే 100 మంది ఉంటాయి, అవునంటారు కాదంటారా? ఈ సేవకురాలు సంఘం చూస్తే ఎంతమంది అన్న నాకు తెలియదు. హల్లెలూయా. కానీ ఈ సేవకురాలు చేస్తున్నటువంటి సేవ నిన్ను చూసి చాలా ఆశ్చర్యపడుతూ ఉంటారు. ఏ విధంగా? మీరంటే ఈరోజు ఎన్నింటికి వచ్చి ఉంటారు? సుమారు 10ంటికి వచ్చి ఉంటారు, లేకపోతే 7ంటికి వచ్చి ఉంటారు. భోజనం పెడతారు, తర్వాత 6-7 గంటల వరకు డిసెండ్ ఆఫీస్తూ ఉంటారు. కానీ నాకన్నా ఎక్కువ సుపరిచిత్రాలు ఉషారాణి అమ్మగారు మీకు, అవునంటారా కాదంటారా? నాకును ఉషారాణి అమ్మగారికి కేవలం ఒక 2 నెలలటువంటి దేవుని ఇచ్చినటువంటి ఆత్మరక్త సంబంధమైన పరిచయం. ప్రైజ్ ది లార్డ్. కానీ పొద్దునే నాకు 4 గంటలకి అలారం మోగినట్టుగా అమ్మగారు ఇక్కడి నుంచి దేవునికి స్తోత్రము గానము చేయుట ఏదో పాట పాడతారు. తనకున్నటువంటి మంట. అలనాడు శాబాదేశే పురాణి ఏమి తక్కువ అని చెప్పి సొలొమోను దగ్గరికి వచ్చింది. ఎందుకు వచ్చిందంటే అక్కడికి? జ్ఞానం కోసం. ప్రైజ్ ది లార్డ్. ఈరోజు అమ్మగారికి ఏం తక్కువ? అందము తక్కువ, ఆస్తి తక్కువ, కోటలు తక్కువ, కొడుకులు తక్కువ, మనవలు తక్కువ. కానీ దేవుని యొక్క సేవలో పరిపూర్ణంగా ఇటువంటి అన్యులు ఎంతమంది ఆత్మరక్షణ కోసం యొక్క సేవలోకి రప్పించాలనే ఒక తృష్ణతో ఒక ఇల్లు ఇంతగా అద్దె తీసుకుని సేవకులను బలపరిచి సంఘాలను బలపరచడానికి దేవుడు ఈరోజు ఎన్నుకున్న మాట అది యథార్థమని మనందరూ చెప్పాలి. అందరూ చెప్పకూడదు. హల్లెలూయా. గట్టి కొట్టండి అమ్మగారికి. ఎందుకనంటే 4 గంటలకు లేచి ప్రార్థన చేస్తారండి, 1 గంటకి ప్రార్థన చేస్తారు, సాయంత్రం పడుకునే ముందు 11 గంటలకు చేస్తారు. ఇది సేవకుడికైనా సేవకురాలకైనా ఉండాల్సినటువంటి లక్షణం. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. అదే రీతిగా ఈరోజు మరి ఆ కీర్తనకారుడు ఒక మాట చెప్తున్నాడు. 105వ అధ్యాయము
8 చదవండి ఒకసారి. 105వ అధ్యాయం 8వ వచనం. తాను సెలవిచ్చిన మాటను తాను సెలవిచ్చిన మాటను 1000 తరముల వరకు అబ్రహాముతో తాను చేసిన నిబంధన. హల్లెలూయా, హల్లెలూయా. అబ్రహాముకి ఇచ్చినటువంటి వాగ్దానం ఏమి ఇచ్చాడంటే అక్కడ తాను సెలవిచ్చిన మాటను 1000 తరముల వరకు. ప్రైజ్ ది లార్డ్. మనం ఈ రోజు బ్రతకడానికి ఎన్ని సంవత్సరాలు బ్రతుకుతున్నామండి అయ్యగారు? 70 అనేది గ్యారంటీ ఉందంటారా? మళ్ళీ ఇంకోటి వచ్చిందంట చైనాలో, రాత్రి నుంచి విపరీతమైనటువంటి భయాందోళనతో కలిగినటువంటి ఆ యొక్క ఆందోళన గురి చెందారు. కరోనాలో చచ్చి బతికాం. ప్రైజ్ ది లార్డ్ అనుకున్నాం, అయిపోయింది. ఆల్రెడీ ఇక్కడ బెంగళూరులో వచ్చేసిందంట. ఇప్పుడు అబ్రహాముకి ఇచ్చిన 1000 తరాలు ఇచ్చిన మాట వాగ్దానం అయితే మనకి ఇచ్చిన 100 కాదు కదా, నెలలు కాదు కదా, ఎన్ని క్షణాల్లో చచ్చిపోతాం మనకి లెక్కలేనటువంటి ఈ యొక్క ఊహించలేనటువంటి స్థితిలో మనం ఉన్నాం. ప్రైజ్ ది లార్డ్. అయినప్పటికీ అయినప్పటికీ మనల్ని ఒక్కసారి జ్ఞాపకం చేసుకున్నాడంట. అబ్రహాముకి ఇచ్చిన మాట ప్రకారం 1000 తరముల వరకు తాను చేసిన నిబంధనను ఇంకో సేవకుడు కూడా చెప్తాడు. తర్వాత మాట్లాడండి. ఇస్సాకుతో తాను చేసిన ప్రమాణమును నిత్యము ఆయన జ్ఞాపకము చేసెను. ఈ ప్రవక్తలకు ఏ విధంగా జ్ఞాపకం చేసుకుని ఆశీర్వాదాలు ఇచ్చాడో సేవకులైన మనము, సేవకురాలైనటువంటి మనకు కూడా అటువంటి ఆశీర్వాదం ఇచ్చును గాక. ఈ నూతన సంవత్సరాలు ఈ వాగ్దానం మనం ఎత్తిపట్టుకోవాలి. మన సేవ ఏ విధంగా ఉంది, ఏ పరిస్థితిలో ఉంది, ఏ యొక్క మోసగాడు వచ్చి మన సంఘాలు చెదరగొట్టుకొస్తున్నాడో మనం కొంచెం ఆత్మ పరిశీలన చేసుకోవాలట. ప్రైజ్ ది లార్డ్. అందుకని 1000 తరముల వరకు అబ్రహాముతో చేసిన నిబంధనను, తర్వాత ఇంకొకటి చెప్తున్నారు, ఇస్సాకుతో తాను చేసిన ప్రమాణమును నిత్యము ఆయన. ఈరోజు మనల్ని కూడా అదే రీతిగా జ్ఞాపకం చేసుకుంటున్నాడు. నువ్వే స్థితిలో ఉన్నావు, నువ్వే పరిస్థితిలో ఉన్నావో, నువ్వు ఎట్టి ఇబ్బందుల్లో గురి అవుతున్నావో, నీ సంఘం ఏ పరిస్థితిలో ఉందో, ఒక సంఘం వెనకాడుతూ ఉంటే మనమేమైనా అశ్రద్ధగా ఉన్నామా, లేదంటే బద్ధకముతో ఉన్నామా, నిర్లక్ష్యం చేసే వాళ్ళగా ఉన్నామా, ఒక్కసారి జ్ఞాపకం చేసుకుంటున్నారు. అంటే ఎందుకని వారి దుష్టత్వము నుంచి వారిని ఆశీర్వదించడానికి ఇక్కడ ఎవరు ఎన్నుకున్నారంట? మనల్ని ఎన్నుకోరంటారు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. తర్వాత చదవండి. వారి సంఖ్య కొద్దిగా నుండి ఆ కొద్ది మంది ఆ దేశమందు పరదేశులై ఉండగను కొలవబడిన స్వాస్థ్యంగా. ఎంత మంచి వాగ్దానం. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ఆ సంఖ్య అంట కొద్దిగా ఉండగను అంటే మన యొక్క సంఘము కొంతమంది చిన్నగా ఉండొచ్చు, కొంతమంది సంఘం విస్తారంగా ఉండొచ్చు, కొంతమంది సంఘం అతి తక్కువలో ఉండొచ్చు. కానీ ఎవరైనా సరే 100 మంది సంఘం ఉన్నా సరే, 1000 మంది ఉన్న సంఘమైనా, ఈరోజు సతీష్ కుమార్ గారి సంఘం లక్షల్లో ఉన్న సంఘమైనా సరే, రక్షించబడే ఆత్మను ఎన్నుకునే దేవుడు. హల్లెలూయా. ఇక్కడ ఎవరి సంఘం ఎంతమంది అనేది కాదు, దేవుడు మనకు చాలా డైరెక్ట్గా చెప్తున్నాడు. ఏమని? వారి సంఖ్య కొద్దిగా ఉండగను, ఆ కొద్ది మంది ఆ దేశమును పరదేశులై ఉండగను కొలవబడిన స్వాస్థ్యముగా. ప్రైజ్ ది లార్డ్. ఆ యొక్క సంఘం మనం ఇక్కడ పెట్టినటువంటి యొక్క సంఘం మీద పెట్టుబడి ఏం పెడుతున్నాం మనం? ప్రార్థన. ఈ ప్రార్థన పెట్టుబడి వారికి ఇచ్చే దుష్టత్వం నుంచి ఆశీర్వాదం. ప్రైజ్ ది లార్డ్. వారికి ఏమిస్తున్నాడంట? స్వాస్థ్యమాట. ఈ నూతన సంవత్సరం వారికి ఒక బలమైనటువంటి వాగ్దానం ఇస్తున్నాడు, స్వాస్థ్యముగా. తర్వాత కనాను దేశము మీకు ఇచ్చేదని. అదే ఈ భూలోకములో ఇచ్చినటువంటి ఇశ్రాయేలుకు కనాను దేశము అనేది వాగ్దాన దేశం అయితే, మన ఆత్మీయాత్ర చివరిగా మిగిలేది పైన ఉన్నటువంటి పరలోక దేశం. హల్లెలూయా, హల్లెలూయా. ఆ యొక్క కనాను దేశం చదవండి. తర్వాత కనాను దేశం మీకు ఇచ్చేదని ఆయన సెలవిచ్చెను. ఆ మాట యాకోబునకు కట్టడంగాను ఇశ్రాయేలుకు నిత్య నిబంధనగాను స్థిరపరిచినాడు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ఇక్కడ ఎంతమంది ప్రవక్తలు చూసామండి? మొట్టమొదట అబ్రహామును చూసాం, తర్వాత ఇస్సాకును చూసాం, ఆ తర్వాత యాకోబును చూసాం. వీళ్ళందరికీ ఇచ్చినటువంటి నూతనమైనటువంటి అప్పుడు ఇచ్చేటువంటి వాగ్దానాలు మనము కూడా ఒకసారి జ్ఞాపకం చేసుకోవాలి. తర్వాత 14 చదవండి. ఒక రాజ్యము నుండి 13 వారు జనము నుండి జనమునకు, ఒక రాజ్యం నుండి మరి ఒక రాజ్యమునకు తిరుగులాడుచుండగా నేను అభిషేకించిన వారిని ముట్టకూడదని నా ప్రవక్తలు
ఏది చేయకూడదని ఆజ్ఞ ఇచ్చెను. హల్లెలూయా. సేవకుడికి ఎంత బలం అండి, సేవకుడికి ఎంత ధన్యత అండి, సేవకుడికి ఎంత ఈ యొక్క భాగ్యం అండి. ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. సేవకుడికి ఇచ్చినటువంటి గౌరవం అంటే ఒక మాట చెప్పి నేను ముగిస్తున్నా. నిన్న కాలేజీకి వెళ్ళా ఒక పని మీద, బాగా వెళ్ళండి నా ప్రియ దేవుని సేవకులారా. ఆ యొక్క కాలేజీ దగ్గరికి వెళ్తే ప్రిన్సిపల్ దగ్గరికి వెళ్ళా. ప్రిన్సిపాల్ ఏ హోదాలో ఉంటారండి? ఏసీలో, బోర్డ్ రూమ్లో, మంచి క్యాబిన్లో ఉంటారు. నేను ఒక పని మీద వెళ్ళి నేను పాస్టర్ అండి ఇలా అని చెప్పి సోర్స్ చెప్పిన తర్వాత ఆయన కూర్చున్న ఆయన లేచి ఎలా నిలబడి వందనాలు చెప్పాడు. ప్రైజ్ ది లార్డ్. ఎందుకని చెప్పాడు? దేవుని సేవకుడు. ఆయన ఇష్టపడిన సేవకుడు కనుక బయట అడుగు పెడితే దేవునికి ఏ గౌరవం ఇవ్వాలనుకుంటున్నాడో తనకు పుట్టించిన సేవకుని కూడా అటువంటి గౌరవం ఇవ్వడానికి ఇష్టపడుతున్నాడు. చప్పటపడతాం. హల్లెలూయా. అటువంటి ఘనత ఎవ్వరికి దొరకదు. ఆ ప్రిన్సిపల్ టు ప్రిన్సిపల్ క్యాడర్ పై నుంచి వెళితేనే కూర్చున్నవాడు ఇలా కూర్చున్నవాడు ఎలా లేస్తారేమో, కానీ అలా కూర్చున్నాడు. ఇదే క్యాబిన్లో లేచి ఎలా వందనాలు చెప్పాడు. ఎందువల్ల? దేవుడు మనకి ఇచ్చినటువంటి ధన్యత. మనం ఈరోజు డబ్బునే చూస్తామండి. ఇఫ్ యు మైట్ డోంట్ మిస్అండర్స్టాండ్ మీ, ఎవ్వరు అలా అనుకోవద్దు. మనం అంతా ఒకరికి డబ్బును చూసి, ఒకళ్ళ ఆ కారును చూసి, ఒకళ్ళ బంగళాన్ని చూసి, హోదాను చూసి మనం సాతాన్ని ఒక్కోసారి మనల్ని వెనక లాగుతూ ఉంటుంది. కారణం వాస్తవమే. కానీ అక్కడ ఏ డబ్బును చూసి లేచాడు? ఏ కారును చూసి లేచాడు? తన సేవకుడు. ఎప్పుడైతే సేవకుడు అని చెప్పామో ఆ సేవకుడికి ఇచ్చిన గౌరవం అటువంటి నిలబెట్టాడు. అటువంటి మరి దేవుని యొక్క సేవకుడిగా ఎదుగుతున్న మనకు అంతకు మించినటువంటి ధన్యత ఏముందండి? ఎవరో అన్యుడు, ఎవరో హైందవులు లేవాల్సిన అవసరం ఉందా? కానీ ఈరోజు మనం అటువంటి అభిషేకం మనందరి మీద దేవుడు మనకి ఇచ్చినాడు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ఈ నూతన సంవత్సరంలో ఒక యాకోబుకి ఇచ్చినటువంటి వాగ్దానం స్వాస్థ్యం, అబ్రహాముకి ఇచ్చినటువంటి వాగ్దానం, ఇస్సాకుకి ఇచ్చినటువంటి వాగ్దానం, అదే దావీదును మరి ఇష్టమైన వాడిగా ఎన్నుకున్నటువంటి ఆ యొక్క ఇష్టమైనటువంటి దాసుడిగా ఆ వాగ్దానం సేవకులుగా ఈ నూతన సంవత్సరంలో మనందరికీ అటువంటి మరి యొక్క ఆశీర్వాదం కలుగజేయాలని, దుష్టత్వం నుంచి అనేక మంది మన సంఘంలో ఉన్నటువంటి మరి అనేక ఆత్మలను మన ద్వారా రక్షించాలని కోరుకుంటూ ఈ చిన్న మాటలను మరి ముగిస్తున్నాను. ఈ అవకాశం ఇచ్చినటువంటి అధ్యక్షుల వారికి, ఉషారాణి అమ్మగారికి ప్రత్యేకమైనటువంటి వందనాలు. ప్రైజ్ ది లార్డ్. మీ అందరికీ వందనాలు. దేవుని నామానికి మహిమ కలుగును గాక. మరి మామూలుగా లేదండి వాక్యం. దేవుని నామానికి మహిమ కలుగును గాక. మోషే గారి గురించి నాకు చాలా ఇష్టం ఉంది కదండి. మోషే ఎన్నో సాకులు చెప్పినప్పటికీ ఏం చేశాడండి దేవుడు? నోరు ఇచ్చిన వాడిని, నోరు లేని వాడిని చేసిన వాడిని ఎవరు? నేనే కదా, యెహోవానే నేనే కదా అని చక్కగా ఐగుప్తు దేశంలోంచి ఇశ్రాయేల్ జనాంగాన్ని ప్రేమించాడు కనుక అబ్రహాముకి, ఇస్సాకు, యాకోబుకి ఇచ్చిన ప్రమాణాలు నెరవేర్చుకోవడానికి ఆయన్ని పంపించాడండి కదండి. కానాను దేశానికి రప్పించాడు మోషే గారి ద్వారా కదండి. దేవుని నామానికి మంచి వాగ్దానం అనమాట. నాకు ఈ దేవుడు ఇచ్చిన ఈ 2 వాగ్దానాలు కూడా మరి మళ్ళీ నాకు దైవజనం ద్వారా మాట్లాడారు. దేవుని నామానికి మహిమ కలుగును గాక. వారి సంఘ సరిహద్దులు, కుటుంబ సరిహద్దులు యావత్తు కూడా విశాలపరచబడడం కాక. నేను శిరస్సు నుంచి నేను ప్రసాద్ గారికి, నేను పాస్టర్ గారికి, యాజకులకి నమస్కరిస్తున్నానండి. దేవుని నామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. థ్యాంక్ యూ అండి. గాడ్ బ్లెస్. పిలవగానే వచ్చినందుకు దేవుని నామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. మరి కొంచెం గమనించాలండి, ఎందుకంటే ఈ టైంకి వచ్చిన వాళ్ళకి మనకి ఎందుకంటే వాళ్ళకి వేరే స్పెషల్ ఉంటుంది అంతే. ఇక ఎవరు 10ంటికి వస్తారో వాళ్ళే వీళ్ళు, ఎందుకంటే మన మెంబర్షిప్లో ఉంటారు. 10ంటికి మన 12ంటికి వస్తే 12ంటిలానే ఉంటుందండి. ఎందుకంటే మనం క్రమం పాటిస్తేనే కానీ విశ్వాసులు పాటించరు కదండి. యాజకులమైన మనం క్రమం పాటించాలి. దేవుని నామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. ప్రెసిడెంట్ ఏమంటున్నారండి? ఈ సమయంలో మరి ఒక ప్రత్యేకమైన పాట పాడిన తర్వాత అమ్మగారు వర్తమానం అందిస్తారు. ఒకరొక ప్రత్యేకమైన పాట పాడండి. నిజామ్మ గారు పాట పాడి అమ్మగారు మీకు వందనాలమ్మా. అందరికీ కూడా వందనాలు తండ్రి. ఇప్పుడు ఎందుకంటే అమ్మగారు చెప్పినట్టు ఇది దేవాలయం ఉన్నట్టు దేవాలయం, అందువలన అమ్మగారు చెప్పినట్టు
మనకి టైం పెట్టాం కదా, కరెక్ట్గా 11 గంటలకు రావటం, 1 గంటకల్లా మీరు వెళ్ళిపోయారు. ఎందుకంటే మనకి ఎన్నో పనులు, ఎన్నో సమస్యలు ఎన్నో ఉంటాయి, కానీ ఇక్కడ చేరవలసింది మాత్రం కరెక్ట్గా 11 గంటలు రావాలి. మనం పరీక్షకి వెళ్తాం, పరీక్ష రాయడానికి వెళ్తాము, ఆ పరీక్ష రాసేటప్పుడు మనకు కరెక్ట్గా టైం ప్రకారం వెళ్ళాలి కదా, వెళ్తేనే వాళ్ళు పాస్ చేసేది. అలాగే దేవుడు కూడా మనల్ని కూడా మనం కరెక్ట్గా టైం అనేటప్పటికి మనకి ఎన్ని పనులు సరే ఈ ఒక్కరోజు, నెలకు ఒక్క రోజే కదా, ఈ నెలకు ఒక్క రోజులో మాత్రం మీరు మాత్రం రండి. మీరందరూ కూడా, మీ అందరికీ నమస్కారం అమ్మా. ఎవరైనా సరే ఇందులో మాట్లాడాలన్నా, ఒక పాట పాడాలన్నా, ఏదో ఒక చిన్న పాట, ఎందుకంటే మీరు అందరూ స్వార్థకులే, అందరూ చెప్పేవారు, అందరూ పాడేవారు, అందరూ కూడా. ఎందుకంటే మళ్ళీ ఒకళ్ళు పాడలేదు, మళ్ళీ నేను పాడలేదు అనుకోకుండా అందరూ రండి, ఒక చరణం, అందరూ ఒక చరణం పాడండి, అందరూ పాట పాడండి. అంతేగాని నేను వచ్చేసి ఇవన్నీ మనం చేసే పని కాదమ్మా. మన గుళ్ళు అయితే, మన సొంతంగా గుళ్ళు అయితే మనం ఎన్నైనా మనం చేసుకోవచ్చు. ఇది ఇక్కడ సువార్తకులు, మీరు అందరూ సువార్తకులు. మనమే ఇంకొకటికి చెప్పాలి, కానీ మనం ఇంకొకటితో మనం చెప్పించుకోకూడదు. అందువల్ల ఎందుకంటే ఏ గారిని అడిగామనుకో మళ్ళీ ఏ గారు మళ్ళీ కోపడతారు, మరి అయ్యో నన్ను కూడా. అందుకని మీరు అందరూ కూడా, మనం 11 గంటలకు వస్తాం కాబట్టి మనిషికి 5 నిమిషాల కాదు మీరు అందరూ కూడా ప్రతి ఒక్కరు మాట్లాడండి, కాదంట ప్రతి ఒక్కరు మాట్లాడండి. ఒక పాట పాడాలనుకుంటే చిన్న పాట, ఒక చరణం, ఇలా పాట. 10 గంటకి అమ్మ, సారీ అమ్మ, 10 గంటలకి. అందరికీ వందనం తల్లి. చెప్పండి, అందరూ కూడా ఒక్కొక్క చరణం పాడు, ఎందుకంటే అందరికీ పోరమ్మా. పర్లేదు కదా అమ్మ, నేను పర్లేదు తల్లి, నేనే అందరినీ అడిగి నన్ను అడగవసలేదు, అలాగే. దినమెల్లని పాడినా కీర్తించిన నీ రుణమునే తీర్చగలనా, కొనియాడి పాడి నీ సాక్షిగా నేనిలలో జీవించనా. దినమెల్లని పాడిన కీర్తించిన నీ రుణమునే తీర్చగలనా, కొనియాడి పాడి నీ సాక్షిగా ఇలలో నీ జీవించనా. గాయపడిన సమయాన మంచి సమరయునిలా నా గాయాలు కడిగిన దేవా, గాయపడిన సమయాన మంచి సమరయునిలా నా గాయాలు కడిగిన దేవా, ఆకలైన వేళలో ఆహారమిచ్చి నన్ను పోషించినావు దేవా, నిన్ను ఇడువను ఎడబాయనని నా యేసయ్యా, ఆకలైన వేళలో ఆహారమిచ్చి నన్ను పోషించినావు దేవా, నిన్ను విడువను ఎడబాయనని నా యేసయ్యా. దినమెల్లని పాడిన కీర్తించిన నీ రుణమునే తీర్చగలనా, దినమెల్లని పాడిన కీర్తించిన నీ రుణమునే తీర్చగలనా. నా బలహీనతయందు నా సిలువను మోస్తూ నిన్ను పోలి నేను నడిచెదను, నా బలహీనతయందు నా సిలువను మోస్తూ నిన్ను పోలి నేను నడిచెదను. వెనకున్నవి మరచి ముందున్న వాటికై సహనముతో పరిగెత్తెదను, వెనకున్నవి మరచి ముందున్న వాటికై సహనముతో పరిగెత్తెదను. ఉన్నంత పిలుపునకు కలుగు బహుమానము నేను పొందాలని, ఉన్నంత కలుగు పిలుపునకు కలుగు బహుమానం నే పొందాలని, దినమెల్లనే పాడిన కీర్తించిన నీ రుణమునే తీర్చగలనా, దినమెల్లనే పాడిన కీర్తించిన నీ రుణమునే తీర్చగలనా, కొనియాడి పాడి నీ సాక్షిగా నేనిలలో జీవించనా.
నేనిలలో జీవించనా దినమెల్లనే పాడిన కీర్తించిన నీ రుణము నే తీర్చగలనా. దేవుని స్తోత్రం, దేవుని స్తోత్రం, దేవుని స్తోత్రం. దేవునికి మహిమ కలుగును గాక. మంచిదండి. మరి ఈ పండుగ దినాల్లో క్రిస్మస్ న్యూ ఇయర్ ఉన్న సందర్భాన కొంచెం ఈ నెలలో బట్టి కొంచెం అందరికీ చెప్పలేకపోయాం. వచ్చే నెల నుంచి మళ్ళా 2 రోజుల ముందుగానే మీకు కాలింగ్ చేయటం జరుగుతుంది. ఫోన్లు మీకు వస్తాయి. కాబట్టి వచ్చే నెల నుంచి మట్టికి సకాలం రండి. ఈరోజు అంటే కొంచెం మీకు తెలియలేదు, కరెక్ట్గా సమాచారం తెలియలేదు కాబట్టి కొంచెం ఆలస్యంగా వచ్చారు. వచ్చే నెల నుంచి 10 ఈ స్థలానికి కావాల్సిందిగా దేవస్థానాలకు మనవి చేయించున్నాము. మరి ఆరాధన అయిపోయింది మనకి. ఇప్పుడు వర్తమానంలోకి వెళ్తున్నాం. మన మధ్యలో చక్కటి వర్తమానం అందించినటువంటి రెవరెండ్ సిహెచ్ ప్రసాద్ అయ్య గారికి మన సృష్టికర్త మహారాణి మినిస్ట్రీస్ ద్వారా వారి ప్రత్యేకమైనటువంటి వందనాలు తెలియజేస్తా ఉన్నాను వారి కుటుంబానికి, వారికి. హల్లెలూయా. మంచిది. ఇక చివరి వర్తమానంలోనికి మనం వచ్చాము. ఉషరన్నమ్మ గారు మన మధ్యలో ఉన్నారు. మరి మనల్ని ప్రేమించి మరి పోయినసారి మనకి కదండి చక్కగా మరి కొంతమందికి వస్త్రాలు ఇవ్వగలిగారు. కాబట్టి ఇంకా వచ్చే సంవత్సరం ఇంకా మరింతగా సేవకులకి సహాయపడేటట్టుగా మనం అమ్మగారి కొరకు, మినిస్ట్రీ కొరకు ప్రార్థన చేయాలి. మీరు జ్ఞాపకంలో ఉంచుకోండి. కాబట్టి ఈ మినిస్ట్రీకి వనరులు కావాలి. అలాగే ఈ పరిచయం విస్తరించబడాలి. ఈ పరిచయం అభివృద్ధిలోనికి రావాలి. అమ్మగారు కూడా అనేక స్థలాల్లో వాడబడాలి కదా. మీరు ఎవరన్నా పిలిస్తే వస్తారు కూడా, వచ్చి వర్తమానం అందిస్తారు. ఆ విషయాన్ని కూడా గమనించండి. ఈ పరిచయం మరి ప్రతి మీ ప్రార్థనలో ఈ సృష్టికర్త నిలయ మహారాణి మినిస్ట్రీస్ గురించి ప్రత్యేకంగా ప్రార్థించాలని మీ అందరిని కోరుతూ ఉన్నాను. హల్లెలూయా. ఈ సమయంలో మరి అమ్మగారు మరి వాక్యం అందించవలసిందిగా వారి ప్రేమతో ఆహ్వానిస్తారు. చప్పట్లు కొట్టి యొక్క నామాన్ని గట్టిమైన పని. చెప్తారు తీసుకుందాం. గాయపడిన సమయునిన మంచి సమరయునిగా నా గాయాలు కడిగిన దేవా, ఆకలైన వేళలో ఆహారమిచ్చి నన్ను పోషించినావా దేవా. గాయపడిన సమరయునిగా నా గాయాలు కడిగిన దేవా, ఆకలైన వేళలో ఆహారమిచ్చి నన్ను పోషించినావా దేవా. నిన్ను విడువను ఎడబాయనైనా, నిన్ను విడువను థ్యాంక్ యూ అండి. గాడ్ బ్లెస్ యూ అండి. దేవుని నామానికి మహిమ కలుగును గాక. కూడున్న మీ అందరికీ నిండా వందనాలు చెల్లిస్తున్నాను అండి. నూతన సంవత్సర శుభాకాంక్షలు. నూతన సంవత్సరం దేవుడు ప్రవేశించి మనల్ని ప్రవేశపెట్టిన దేవుని నామానికే మహిమ కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా.
సృష్టికర్తకే మహిమ కలుగును గాక. హల్లెలూయా. మనల్ని సృజించిన వాడికే మహిమ కలుగును గాక. హల్లెలూయా. ఇదిగో ఒక నేను నూతన క్రియ చేస్తున్నది ఇప్పుడే మొలిచిన అన్నాడు దేవుని నామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. ఎందుకంటే నూతన సంవత్సరంలో ప్రవేశించామని చంకలు కొట్టుకుంటాం కాదండి, దేవుని నామాన్ని మహింపరిచి కష్టపడాలండి దేవుళ్ళు కదండి. దేవుని నామం ఏం చేయాలండి, మనం కష్టపడాలంట, దేవుని పని క్రియ చేయాలంట. క్రియ చేయటం దేవుడికి ఇష్టం అండి. దేవుడు క్రియ కదండి, ఆయన పని చేస్తాడు కదండి. పని ఆయనే, ఆకాశం మహాకాశం అంత పట్టజాలని దేవుడు సృష్టికర్తయే, మనల్ని సృజించిన వాడే తను తగ్గించుకొని రిక్త హస్తాలతో దివి నుంచి భూమికి దిగి వచ్చాడండి. సొగసైన స్వరూపమైన లేదండి ఆయనకి, మన కొరకు పాపుల కొరకు కదండి. అందరం పాపం చేసి దేవుని మహిమను పొందలేకపోయాం కదండి. ఏ భేదమును లేదు, ఏ జాతిను లేదు, అందరిలో పాపము ఉన్నదండి. ఆ పాపములో పుట్టాము, పాపములో పెరిగాము, పాపములో చనిపోతే నరకమండి కదండి. దేవుని మనకి